నమస్తే. కలల ప్రపంచం ఒక రహస్యం. రాత్రి పడుకున్న తర్వాత మన ప్రమేయం లేకుండానే మనల్ని పలకరించే ఆ వింత లోకానికి సంబంధించి ఎన్నో సందేహాలు ఉంటాయి. మీ కలలో ఒక వ్యక్తి పదే పదే కనిపిస్తున్నారా? అయితే అది మీ మనస్సు మీకు ఇస్తున్న సంకేతం కావచ్చు. నిద్ర లేచిన తర్వాత కూడా మీ మనసులో ఒక వ్యక్తి ముఖం అలాగే మెదులుతోందా? వాస్తవానికి ఆ వ్యక్తి మీకు చాలా దూరంలో ఉండొచ్చు. కానీ మీ కలలో మాత్రం పదే పదే పలకరిస్తున్నారా? మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఇలా ఒకే వ్యక్తి లేదా ఒకే సంఘటన మళ్ళీ మళ్ళీ కలలోకి రావడం వెనుక లోతైన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మనం రోజంతా అనుభవించే భావోద్వేగాలు, భయాలు, అణిచివేయబడిన కోరికలను మన మెదడు నిద్రలో ప్రాసెస్ చేస్తుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల ప్రకారం కలలు అనేవి మన ఉపచేతన మనస్సు మనతో మాట్లాడే ఒక భాష. మీకు ఎవరితోనైనా గొడవ జరగడం, విడిపోవడం లేదా చెప్పలేని ప్రేమ ఉండడం వంటివి జరిగినప్పుడు ఆ వ్యక్తులు మీ కలలోకొచ్చే అవకాశం ఎక్కువ. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు లేదా భవిష్యత్తు గురించి ఆందోళన పడేటప్పుడు వింత వ్యక్తులు లేదా ప్రమాదాలు కలలో కనిపిస్తాయి. ప్రముఖ నిపుణులు ఏమంటున్నారు? కలల విశ్లేషణపై ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వవేత్తల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్, ప్రతి కళ ఒక కోరిక నెరవేరడమే. మన మనస్సులో దాగి ఉన్న బయటికి వ్యక్తపరచలేని కోరికలే కలల రూపంలో వస్తాయని ఈయన అభిప్రాయపడ్డారు. కార్ల్ జంగ్, వాస్తవ ప్రపంచం చాలా క్లిష్టంగా ఉన్నప్పుడు మన మనస్సు చిహ్నాల ద్వారా విషయాలను గుర్తిస్తుంది. అందుకే వింత ఇళ్ళు, తెలియని వ్యక్తులు కలలో కనిపిస్తారు. డాక్టర్ డీడ్ బారెట్, పదే పదే వచ్చే పీడకలలు మనలో అణిచివేయబడిన భయం లేదా గతంలో జరిగిన గాయాలకు సంకేతాలు అని ఈమె వివరించారు. ఆధ్యాత్మిక కోణం, ఆధ్యాత్మికంగా చూస్తే ఒక వ్యక్తిని పదే పదే కలగనడం అనేది ఆ వ్యక్తితో కర్మ సంబంధం లేదా ఆత్మ సంబంధానికి నిదర్శనమని కొందరు నమ్ముతారు. అయితే దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. జాగ్రత్త పడాల్సిన సమయం ఎప్పుడు? కలల వల్ల మీరు తీవ్రమైన అసౌకర్యానికి లోనవుతూ ఉంటే, ఆ కలలు మీ దైనందిన జీవితాన్ని, పనిని ప్రభావితం చేస్తూ ఉంటే, పదే పదే భయం లేదా విచారంతో నిద్ర మేల్కుంటూ ఉంటే. కలలు అనేవి కేవలం ఊహలు కావు. అవి మన మానసిక స్థితిని ప్రతిబింబించే అద్దాలు. మీ మనస్సులో లోతుగా దాగి ఉన్న భావాలను అర్థం చేసుకుంటే ఆ పదే పదే వచ్చే కలల గుట్టు విడిపోతుంది.